అయితే స్వామీజీ, మతము, ధర్మము, దేశము, వీటికి మీ ద్వారా నిర్వచనము, వీటి మధ్య గల సంబంధము. ధర్మము, దేశము, దేశకాల దేహ ధర్మాదులు అని మనం ఇందాక అన్నాం. ప్రారంభంలో ధర్మం అంటే ఏమిటి, దేశము నడవాలి అంటే ఒక నాగరికత కావాలి, అంతే కదండి. సివిలైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రీస్. ఈ సివిలైజేషన్స్ అనేటువంటిది దేని మీద నడుస్తున్నాయి? సంప్రదాయాల నుంచి నడుస్తున్నాయి, ఆచారాల నుంచి నడుస్తున్నాయి. ఆ సంప్రదాయంలో, ఆ దేశంలో ఏ మహర్షులైతే తపస్సు చేసి వాళ్ళు పూర్వం అనుభవించినటువంటి ఆనందాన్ని సంప్రదాయ ఆచార రూపాల్లో మనకు అందించారో దానిని మనం ఆపకుండా ముందుకు నడిపించి తీసుకువెళ్ళటం అనేటువంటిది దేశ ధర్మం. ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణకు దేశాన్ని నియంత్రించేటువంటిది ఆచారం అయితే, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. దేశంలో అందరూ ఒకటేగా ఉన్నారనుకోండి, ఆటవిక న్యాయం. లేదు, ఎవ్వరూ కూడా బట్ట కట్టుకోకుండా మాట మాట్లాడకుండా ఉన్నారనుకోండి, పాశవిక న్యాయం. లేదు, ఒక్కొక్కరు వారి వారి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి విధానంలో శ్రమపడుతూ ఆహారాన్ని పండించుకుంటూ వివిధములైనటువంటి ఆచార వ్యవహారాలతో నిండి ఉండేదాన్ని మనం దేశం అంటాం, లేకపోతే దాన్ని దేశం అనం. దేశం ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలతో నిండి ఉంటుంది కనుక ఆచారం ఇచ్చింది ఎవరు మనకు? ఆ దేశంలో నివసించే పూర్వీకులు. ఆ పూర్వీకులు ఈ దేశాన్ని ఉద్ధరించడానికేగా ఆచారాన్ని ఇచ్చారు. ఆచారం అంటే ఏమి? ధర్మమే. ధర్మానికి అధిపతి అయినటువంటి పరమాత్మ ఎప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతూ మన యందు ఆచార రూపంలో నివసించేటువంటిదే దేశం. కాబట్టి దేశానికి ఆచారానికి ఎటువంటి సంబంధం ఉన్నది అంటే, దేశానికి ఆచారానికి ధర్మ సంబంధమే ఉన్నది. భారతదేశంలో ఆపాదమస్తకం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేస్తే సంక్రాంతి చేస్తాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం దసరా శరన్నవరాత్రాలు చేస్తాం, శ్రీరామ నవమి చేస్తాం, ఉగాది పండగలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, పూర్వీకులైనటువంటి మహర్షులు వాళ్ళ యొక్క తపోశక్తి చేత ఆచార వ్యవహారాలు ఎక్కడ కూడా భాష భిన్నమైనప్పటికీ కూడా ఆచార భిన్నత్వం కాకూడదు అని ఆపాదమస్తకము మనకు ఒక కాలమానికమైనటువంటి పట్టికనిచ్చి, ఈ కాలమానంలో ఈ ధర్మాన్ని ఆచరిస్తే మన ధర్మము మీరు ఆచరించినట్టు. ఇది పండగ. పండగలో మహత్యాలు జరుగుతాయి, కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు తినాలి అని కాదు. దేశమంతా దేన్ని ఒక్కదాన్ని ఆచరిస్తే అక్కడ ధర్మం ఆచరింపబడినట్టు. అందుకే మీరు ఇంతకుముందు ఒకసారి కలిసినప్పుడు మనం ఒక మాట అన్నాం, సంఘే శక్తి కలవు యుగే. కలియుగంలో ఎవరు గొప్ప? ధర్మం గొప్పనా, ప్రజలు గొప్పనా, మతం గొప్పనా, దేశం గొప్పనా? దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించే మతము గొప్ప. దీన్ని బాగా అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తే, దేశంలో ఒకటే పద్ధతిని ఆచరించేటువంటి మతము గొప్ప. మతానికి కులానికి సంబంధం లేదు, మతానికి జాతికి సంబంధం లేదు, మతానికి వృత్తికి సంబంధం లేదు, మతానికి మనిషికి సంబంధం లేదు. కానీ ధర్మము చేత ఏకమైనటువంటి ఒక మతం ఉంది చూశారా, అది ఉత్కృష్టం. అంటే ధర్మము చేత ఏకం కావటము అంటే అందరూ కూడా వారి వారి పనులను నిర్వర్తించుకుంటూ దేశ సంరక్షణార్థం ఒకటిగా చేస్తారు చూసారా, దీన్ని సమైక్య మతం అని మనం పిలుస్తాం. వసుదైక కుటుంబకం, ఏక కుటుంబకం, అప్పుడు ఏముందండి? ఏకమతం. కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనము పొందగలిగిన రోజున మొత్తం దేశము, మతము, మన ధర్మము మూడు కూడా ఉత్కృష్టమై ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేశంలో వ్యవహరించే ధర్మము ఎంతమంది ఆచరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఏకీకృతం చేసేటువంటిదే సంప్రదాయం, ఆచారం. ఆ ఆచారంలో నివసించేటువంటి అనేక వ్యవహారాలు. కాబట్టి ఒక దేశం ఒక వ్యవహారాన్ని ఆచరిస్తూ ఉన్నది, ఆ దేశమే గొప్పది, ఆ ఆచారం గొప్పది. దీన్నంతా కూడా ముక్తకంఠంగా నడిపిస్తున్నటువంటి ధర్మము గొప్పది.